హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా, మేము మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం అనేసి. ఆ వీడియో కంటిన్యూ ఇది. ఈ రోజు నాకు ఒక స్పెషల్ డే అనే అనుకోవచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మొక్కుకున్నాను అమ్మ దగ్గర. నేను అనుకున్నది నెరవేరితే మళ్ళీ వస్తాను అనేసి. సో అప్పటి నుంచి నేను అనుకున్నది జరిగింది కూడా. నేను అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలి అని అనుకున్న వీలు పడలేదు. ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేది. సో ఈరోజైతే ఏమైందంటే 9:30 అలా డ్యూటీ రోటా పెడతారు. 9:30కి డ్యూటీ రోటా పెట్టారు. చూస్తే అది ఆఫ్ అని మెన్షన్ చేశారు. సో ఇంక అప్పుడు డిసైడ్ అయ్యాను, రేపు ఏం పని లేదు కదా, అట్లీస్ట్ అమ్మవారి టెంపుల్ కన్నా వెళ్ళేసి వద్దాము అనేసి. సో అప్పటికప్పుడు రెడీ చేసి ఇంకా 1 o'clock ఒక ట్రైన్ ఉంది. రిజర్వేషన్కి ఇంకా వీలు పడదు కదా సడన్గా ఎమర్జెన్సీ అంటే. సో జనరల్స్కి వెళ్ళిపోదాము అనేసి డిసైడ్ అయ్యాను. ఇంకా 12:30 1 కల్లా బయలుదేరాను ఇంటి నుంచి. స్నానం చేసి ఇక్కడే ఇంట్లోనే 11 కల్లా స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా బయలుదేరాము అందరం ముగ్గురము. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అమ్మవారి బర్త్డే అంట ఈరోజు. వదంతి పండగ జరుపుకుంటున్నారు అనేసి. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అసలు ప్లాన్ లేదు, మేబీ అమ్మవారే పిలిపించుకుందేమో అనేంతలా నాకు హ్యాపీనెస్ ఫీల్ అయింది. ఇక్కడ చూడండి అమ్మవారి గుడిని ఎంత బాగా అలంకరించారో, అంతే బాగా అమ్మవారిని కూడా అలంకరించారు. మీకు లాస్ట్లో ఫొటోస్ చూపిస్తాను, అమ్మవారిని దర్శనం చేపిస్తాను చూడండి. చాలా టైట్ సెక్యూరిటీతో ఎన్ని గంటలు వెయిట్ చేసామంటే అమ్మవారి కోసము. అసలు ట్రైన్లో వచ్చిందే 5 hours లేట్ అయింది. 3 hours వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి 5 hours లేట్ అయింది మాకు. మార్నింగ్ 7 o'clock రీచ్ అవ్వాల్సి ఉన్నది. 11:30 అలా రీచ్ అయ్యాము మేము మైసూర్కి. సో అక్కడి నుంచి వచ్చాక ఇక్కడ అమ్మవారి ఫస్ట్ ప్రసాదం తినేసి లేట్ అవుతుంది ఇంకా అనేసి చెప్పారు. సో అమ్మవారి ప్రసాదం అయితే తినేసి అక్కడి నుంచి క్యూలో నిలబడుకొని 5 hours అమ్మవారి దర్శనం కోసం వెయిట్ చేసి ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయితే దొరికింది. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో. లోపల అమ్మవారిని వీడియో చేసేదానికి పర్మిషన్ అయితే లేదంట, కానీ చాలా జనం అయితే వచ్చారు. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎంత రష్ ఉన్నా, ఎంత జనం ఉన్నా చాలా టైం అయితే పట్టింది మాకు. అక్కడి నుంచి కింది నుంచి అమ్మవారి గుడికి దర్శనం ఇస్తారు కదా, ఆ లైన్ ఆ క్యూ అయితే ఎంత ఉన్నిందంటే చాలా క్యూ ఉన్నది. గర్భగుడిలో ఉండే అమ్మవారిని అయితే ఫొటోస్ వీడియోస్ తీసేదానికి అలో చేయలేదు, కానీ ఇక్కడ అమ్మవారి ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి. పక్కన చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎంత బాగుందో కదా. అమ్మవారి ఆశీర్వాదం మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.